హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ బ్రదర్స్ లా ఫ్యామిలీ. మనమైతే చెన్నై బిడ్డలని చెందిన రేసింగ్ హోమాక్స్ అయితే డెవలప్ చేస్తున్నాము. ఈ వీడియోలో కనిపిస్తున్న బర్డ్స్ వచ్చి మనమైతే 10వ తేదీ లక్కీ డ్రా తీసినాం కదా, ఆ బర్డ్స్ అనమాట. దీంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నెల్లూరుకి చెందిన ఎం రాజేష్ బ్రదర్ అయితే ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అనమాట. బ్రదర్కి అయితే ఈరోజు అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చేసి కుప్పలకొండ నగేష్ అనమాట. వాళ్ళకైతే మనం 99 రూపీస్ అమౌంట్ వేసాము. ఈ అప్డేట్స్ అన్నీ మనమైతే మనకి టోకెన్ గ్రూప్ సపరేట్ ఉందన్నమాట. టోకెన్ గ్రూప్లో అయితే మనం డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. అదేవిధంగా మనం నెక్స్ట్ లక్కీ వచ్చేసి రింగ్స్ లక్కీ అనమాట. ఓన్లీ 99 రూపాయలకే రింగ్స్ అయితే నీ పేరు, ఫోన్ నెంబరు, ఫోటో అన్నీ వచ్చే విధంగా అయితే కస్టమైజ్ చేసి ఇస్తున్నాము. మొత్తం 13 టోకన్స్ అనమాట. 13 టోకన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి రింగ్స్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 10 డమ్మీ ఎగ్స్ అయితే ఇస్తున్నాము. ప్రజెంట్ అయితే ఒక అమౌంట్ వేస్తారు. ఇంకా 12 టోకన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద మన నంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరైతే మెసేజ్ చేయండి. నేనైతే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మాకు గుంటకల్ వచ్చేసి 30 కిలోమీటర్లు అవుతుంది. నేనైతే 6:30కి అట్లా బయలుదేరిన 7:30కి అయితే గుంటకల్కి వెళ్ళిపోయాను అనమాట. 7:30 నుంచి 8:30కి అయితే బస్సు వచ్చింది. అప్పుడు ఒక గంట సేపు అయితే వెయిట్ చేసినాను. బస్సు వచ్చిన తర్వాత బస్సులు అస్సలు తీసుకోలేదు. అర్ధ గంట సేపు అయితే బంగిపోయిన వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఓకే బ్రో అన్నారు. అది కూడా ట్రాన్స్పోర్ట్కి 1000 రూపాయలు అడిగినారు అనమాట. గుంటకల్ నుంచి నెల్లూరు బస్సు వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి 1000 రూపాయలు అడిగినారు. నేనైతే 600 ఇచ్చిన ట్రాన్స్పోర్ట్కి. తర్వాత మా ఊరు నుంచి గుంటకల్కి 35-40 కిలోమీటర్లు వస్తుంది కాబట్టి అది 150, 600, 150, 750 అయితే ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అయ్యింది. ఇట్లా చాలామంది ఏమనుకుంటున్నారు అంటే పాలు బాగా సేల్ చేసుకుంటున్నారు అది ఇది అనుకుంటారు. ఇన్ని కష్టాలు అయితే ఉన్నాయి అనమాట. వాళ్ళని 8:30కి బస్సు వచ్చింటే 9 గంటల వరకు బంగిపోయింటే అప్పుడు వాళ్ళు ఓకే అన్నారు అనమాట. అమౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చేసి 9 గంటలకు ఇచ్చేసి నేను బయలుదేరిన. ఇంటికి వచ్చేసరికి 10 అయింది అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట కష్టాలు అనమాట. దయచేసి నెక్స్ట్ లక్కీ డ్రా పెట్టినప్పుడు ఎవరికైతే అంటే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అంటే మీకు దగ్గరలో ఏమన్నా రైల్వే జంక్షన్ అట్లుంటుందో వాళ్ళు మాత్రమే లక్కీ డ్రాకి అమౌంట్ వేయండి. దయచేసి గమనించండి. ఇదన్నమాట మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.